నమస్తే. చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీకి స్వాగతం. మనము నవ్వు గురించి తెలుసుకుంటున్నాము. ఈ క్రమంలో ఇంతవరకు 7వ సంఖ్య జాతకులు ఎలా నవ్వుతారు, వాళ్ళు నవ్వితే ఎలా ఉంటుందనేది ఫేస్ రీడింగ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా 8వ సంఖ్య జాతకులు ఎలా నవ్వుతారు అంటే 8, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు 8వ సంఖ్య జాతకులు. వీళ్ళు నవ్వితే ఎలా ఉంటుందనేది ఫేస్ రీడింగ్లో తెలుసుకుందాం. ఈ 8, 17, 26వ తేదీన జన్మించిన వాళ్ళు హాస్యాస్పదంగా నవ్వుతారు. వ్యంగ్యంగా కూడా ఉంటుంది వీళ్ళ నవ్వు. వీళ్ళు నవ్వినప్పుడు ఎదుటి వారిని తట్టి కొట్టినట్టుగా అట్లా తట్టి నవ్వుతారు. వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలులు వీళ్ళు. స్వయం కృషి ద్వారా పైకి వస్తారు. వీళ్ళు శ్రమించినదే వీళ్ళకి సుఖం అనేది, సంతోషం అనేది దగ్గరకు రాదు. వీళ్ళు కష్టపడితేనే వీళ్ళకి సంతోషం కానీ సుఖం కానీ వీళ్ళకి దగ్గర అవుతుంది. వీళ్ళపై చాలామంది ఆధారపడి ఉంటారు. వీరి ఆలోచన విధానం సానుకూలంగా ఉంటే మాత్రం అంతా మంచి జరుగుద్ది. ఒక్కోసారి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏమిటబ్బా ఈ జీవితం అనేటట్టుగా ఉంటారు. ఈ బానిస బ్రతుకు ఎందుకు అన్నట్టుగా బాధపడుతుంటారు. నిజంగానే ఒక్కోసారి వీళ్ళ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. వీళ్ళు ధైర్యంగా వీళ్ళ జీవితాన్ని ముందుకు సాగే విధంగా మలుచుకోవడం వీళ్ళ చేతిలోనే ఉంది. ఈ 8, 17, 26 ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు నవ్వు గురించి ఫేస్ రీడింగ్ని బట్టి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది పురాతన గ్రంథాలలో మన పెద్దలు ఎప్పుడో రాసి ఉంచారు మన కోసం. అది ఇప్పుడు మనం బయట పెట్టుకుంటున్నాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.